ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి చూపు ఈసారి నాట్స్ మీదే ఉంది. ఎప్పుడు కూడా ముగ్గురు టాప్ హీరోలు ఒక కన్వెన్షన్కి వచ్చిన సందర్భం లేదు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంత సక్సెస్ చేశారు ఈవెంట్. దీనికి మెయిన్ ఈ సక్సెస్ కారణం టాంపా టీమ్కి ద హోల్ క్రెడిట్ గోస్ టు టాంపా టీము. కళలకి కళాకారులకే కాకుండా సేవాభావం ఎక్కువ ఉంటుంది నాట్స్ అని అంటారు. ఇట్లా రకరకాల కాజులు, డొమెస్టిక్ వైలెన్స్, స్టూడెంట్స్కి అనేక ప్రాబ్లమ్స్తో ఎప్పుడు కూడా మా హెల్ప్ లైన్ టీమ్ ఇస్ బిజీ. ఇన్ని సొసైటీలో అవసరమా అని ఒక పాయింట్ రైజ్ అవుతుంటుంది కదా. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా అక్కడ మీరు రిప్రజెంటేషన్ చేస్తుంటారు కదా, అక్కడ గవర్నమెంట్స్ వాళ్ళకి ఈ ఈవెంట్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ అమెరికా. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి చూపు ఈసారి నాట్స్ మీదే ఉంది. నాట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ని చేసింది, అంతేకాకుండా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ జరిగింది. ప్రతి ఒక్క తెలుగు వారు కూడా నాట్స్ గురించే మాట్లాడుకున్నారు. కానీ ఇలాంటి ఈవెంట్ వెనకాల చాలా కష్టం ఉంటుంది, వాళ్ళ కృషి, వాళ్ళ స్ట్రగుల్ కూడా ఉంటుంది. అలా ఈ కృషి గురించి, ఆ కష్టం గురించి, ఆ స్ట్రగుల్ గురించి మనతో పాటు పంచుకోవడానికి నాట్స్ అధ్యక్షులు ఉన్నారు. ఈయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర కట్టమూరు అనే గ్రామం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి నాట్స్కి ఈ సంవత్సరం అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ని అయితే చేయడం జరిగింది. మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు మన మందడి శ్రీహరి గారు. శ్రీహరి గారు నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు వన్ అండి. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర కట్టమూరు అనే ఊరు నుంచి నాట్స్కి అధ్యక్షుడు పదవి చేపట్టడం అనేది తెలుగు వాళ్ళకి చాలా గౌరవం. అంటే ఒక ఊరు నుంచి వెళ్ళి మనం పదవి చేపట్టడం అనేది. అండ్ నాట్స్ ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ప్రతి ఒక్కరి చూపు కూడా నాట్స్ మీదే ఉంది. అసలు ఏంటి, ఎలా జరిగింది నాట్స్? ఒకసారి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఇది మా 8వ అమెరికా తెలుగు సంబరాలు. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఈ కన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది. ఈసారి 8వ తెలుగు సంబరాలు వచ్చి టాంపా నగరంలో, ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగినాయన్నమాట. దీనికి కన్వీనర్గా శ్రీనివాస్ గుత్తికొండ గారు, అట్లాగనే చైర్మన్ ప్రశాంత్ పెనమనేని గారు కూడా టాంపా నుంచి ఉండటం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఈ కన్వెన్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా జరగాలి అన్న ఒక సంకల్పంతో టాంపా టీమ్ 200 to 300 పీపుల్తో చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. దాంట్లో చెప్పాలి అంటే ఈ ఇంతకుముందు జరిగిన 7 కన్వెన్షన్స్ కంటే కూడా బ్రహ్మాండంగా, అట్లాగనే అమెరికాలో ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు కన్వెన్షన్స్ జరుగుతూ ఉన్నా కూడా వాటన్నిటినీ మించి జరిగింది అనే విధంగా అందరూ కూడా చాలా అప్రిషియేషను, ఓవర్వెల్మింగ్ రెస్పాన్సు, అన్ని సెక్టార్స్ నుంచి వచ్చిన సెలబ్రిటీస్ దగ్గర నుంచి, అటెండ్ అయిన గెస్టుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అనేది చాలా సంతోషం. ఇంకా కన్వెన్షన్ గురించి ఇంకా చెప్పాలి అంటే డీటెయిల్స్గా ఎప్పుడూ కూడా ముగ్గురు టాప్ హీరోలు ఒక కన్వెన్షన్కి వచ్చిన సందర్భం లేదు ఇప్పటివరకు. సో అటు బాలకృష్ణ గారు, అట్లాగనే అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు, ముగ్గురు కూడా దే ఆర్ పీక్ ఇన్ దేర్ కెరీర్లో ఉన్నారు. అల్లు అర్జున్ గారు అయితే మన నేషనల్ బెస్ట్ హీరోగా వచ్చారు. అట్లాగనే మన పుష్ప కూడా ద హైయెస్ట్ కలెక్షన్, ఆయన అంత పీక్లో ఉన్న ఆయన రావటం. కానీ బాలకృష్ణ గారు కూడా అసలు 86ని రిపీట్ చేస్తున్నారు. అన్ని సినిమాలు 4 ఆల్రెడీ హిట్ అయినాయి. ఈజ్ ఇన్ ఆల్ హిట్ స్ట్రీక్లో ఉన్నారు ఆయన. అట్లాగే వెంకటేష్ గారు కూడా హైయెస్ట్ గ్రాస్, దాదాపు ఆయన ఇప్పటివరకు కెరీర్లో మొన్న సంక్రాంతికి వస్తున్నాం. సో వీళ్ళు ముగ్గురు ఒకేసారి రావటం అనేది వెరీ స్పెషల్. దానికి తోడు మన డిఎస్పి గారు, మన తమన్ గారు, వీళ్ళిద్దరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒకే కన్వెన్షన్లో ఒకే వేదిక మీదకి రావటం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా అనేకం ఉన్నాయన్నమాట. ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసిన కన్వెన్షను. సో ఆ కన్వెన్షన్ అప్పుడు నేను ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక అనేక ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మేము నాట్స్ సిసిఎల్ చేసాము, సెలబ్రిటీ క్రికెట్ లీగు. ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. సో జనరల్గా కన్వెన్షన్ వచ్చి 3 days జరుగుతుంది. సో దానికి ముందు 3 days ముందు నుంచే ఈ సెలబ్రిటీ క్రికెట్ కూడా 3 days ఆడారనమాట. తమను తన 13 మంది టీంతో వచ్చారు. వెంకటేష్ గారు కూడా ముందే వచ్చారు. ఇంకా చాలామంది దాంట్లో ఓంకార్ గారు కానీ, ఇంకా సుధీర్ బాబు, ఇంకా చాలామంది 13 మంది వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా ఒక 3 days ముందు నుంచే టాంపా నగరంలో ఒక పండుగ వాతావరణంలో జరగటం.
ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్పెషల్. చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కన్వెన్షన్. అందుకే నాట్స్ బాగా వినిపించింది ఈ సంవత్సరం, బాగా చాలా గ్రాండ్ గా చేశారు, ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంత సక్సెస్ చేశారు ఈవెంట్. మీరు అధ్యక్షుడి పదవిలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇందాక నేను చెప్పినట్టు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ నేను ప్రెసిడెంట్గా వ్యవహరించడం అనేది. దీనికి మెయిన్ ఈ సక్సెస్ కారణం ట్యాంపా టీమ్కి. ద హోల్ క్రెడిట్ గోస్ టు ట్యాంపా టీము, ఎస్పెషల్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు, అట్లాగనే చైర్మన్ ప్రశాంత్ పునిమనేని గారు. వీళ్ళిద్దరు కూడా 2 పిల్లర్లాగా ట్యాంపా టీంతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చాలా దాదాపు 6 months బాగా పనిచేశారు టీము. సో ఆ కోఆర్డినేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతే కూడా సీమ్లెస్గా జరగబట్టే ఇంత మంచి పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే మా కన్వెన్షన్ సెంటర్ కూడా వెరీ స్పెషల్. హిల్స్బోరో రివర్ని ఆనుకోనే ఈ కన్వెన్షన్ సెంటర్, 3 lakhs square feet ఉన్న కన్వెన్షన్ సెంటర్. సో ఎప్పుడు లేని విధంగా ఈసారి 2 స్టేజ్లు కూడా క్రియేట్ చేసాం. జనరల్గా ఒకటే స్టేజ్ ఉంటుంది, పైన రంగస్థలం అనే నేమ్స్ కూడా వెరైటీగా పెట్టడం జరిగింది. రంగస్థలం అని ఒకటి, నర్తనశాల అని, పైన కింద 2 floorలలో. సో అట్లా వచ్చిన గెస్ట్లకు ఇబ్బంది కలగకుండా ప్రోగ్రామ్ సీమ్లెస్గా వెళ్ళే విధంగా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అందుకే అంత సక్సెస్ అయింది నాట్స్ ఈవెంట్. మీరు అంటే మీ ప్రస్థానం ఏంటి సార్? అంటే మీరు ఎక్కడ మొదలయ్యారు, ఏంటి మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఎట్లా? సో నేను మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి పక్కన కట్టమూరు గ్రామం అండి. నేను అక్కడే విద్యాభ్యాసం చేసిన తర్వాత ఎంసీఏ చేసి అమెరికా వెళ్ళాను. అమెరికాలో అందరిలాగానే మొదట ఉద్యోగం, దాంట్లో కొంతకాలం సెటిల్ అయిన తర్వాత బిజినెస్ దీంట్లోకి వచ్చాను. ఐటీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఈజ్ ద మెయిన్. అట్లానే రెస్టారెంట్స్, వేరే బిజినెస్లో కూడా ఎంటర్ కావడం జరిగింది. సో ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో 2011లో నాట్స్ కన్వెన్షన్ న్యూజెర్సీలో జరిగింది. దాంట్లో ఆ కన్వెన్షన్ అంటే జనరల్గా దాదాపు అక్కడ ఉన్న లోకల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో 200 to 300 people అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితేనే ఒక పెద్ద పండగ లాంటి ఎనీ కన్వెన్షన్ జరగడానికి పాసిబుల్ అయింది. ఆ కన్వెన్షన్లో మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ మన్నవ్ గారు కూడా అక్కడే, ఆయన ఈ కీ రోల్ ప్లే చేశారు. అట్లానే ఆ కన్వెన్షన్లో నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చాలా కీ రోల్లో వర్క్ చేయడం జరిగింది. సో అప్పుడు 2011 నుంచి క్లోజ్గా అసోసియేట్ అనమాట. ఆ తర్వాత నాట్స్ చేసే కార్యక్రమాలు కానీ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ కావటం మాకు వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ వచ్చి హెల్ప్ లైన్ చాలామందికి హెల్ప్ చేస్తుంది అనమాట నాట్స్. సో దాంట్లో నేను హెల్ప్ లైన్ దాంట్లో టీంలో కీ మెంబర్గా ఉండి అనేక కాల్స్ తీసుకోవటం కానీ హెల్ప్ చేయటం కానీ అట్లా నా ప్రస్థానం స్టార్ట్ అయింది నాట్స్తో. సో ఇంకా చెప్పాలంటే 2009లో నాట్స్ ఫామ్ అయిన తర్వాత మా ట్యాగ్ లైన్ వచ్చి భాషే రమ్యం సేవే గమ్యం. సో భాష, సర్వీసు ఈ రెండు కళ్ళులాగా లీడర్షిప్ కానీ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ ప్రస్థానంలో ఆ జర్నీలో ఇంకా మిగిలిన రోల్స్ కూడా నేను ఫస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా 4 terms చేశాను. ఆ తర్వాత ఈవీపీగా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు కరెంటు అధ్యక్ష పదవికి అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాను. సో అధ్యక్షుడు అవ్వడం వెనక కూడా చాలా వర్క్ ఉంది. అయితే ఇంతకుముందు గతంలో ఇప్పుడు నాట్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా చేశారు, అంతకుముందు టానా కానీ ఆటా ఇలా కొన్ని ఉన్నాయి కన్వెన్షన్స్ కూడా చేశారు చాలా మంది. ఏంటంటే అవి ఉన్నప్పటికీ కూడా నాట్స్ అనేది ఇంత ఇలా ముందుకు రావడం, ఇదంతా చేయడం ఏంటి, దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు ఒకప్పుడు 1970sలో చాలా మన తెలుగు వాళ్ళు చెప్పాలంటే వేల మందిలో ఉన్నారని చెప్పచ్చు, వందలారు వేలల్లో ఉన్నారు చెప్పచ్చు 70s బిగినింగ్లో. సో ఆ తర్వాత ఈ కంప్యూటర్స్ ఎరా రావటం కానీ మన తెలుగు వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది అక్కడ. సో అట్లానే అంటే ఈ సర్వీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వచ్చి బేసిక్ మోటో ఈజ్ ఒకటి సర్వీసు, ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయటం. రెండోది మన సంస్కృతి సంప్రదాయాలని కల్చర్ని ముందుకు తీసుకెళ్ళటం, నెక్స్ట్ జనరేషన్స్కి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక పండుగ వాతావరణం చేసుకోవటం అనేది ఈ 2 ముఖ్య ఉద్దేశాలు. సో ఆబ్వియస్గా మన సంఖ్య పెరిగిపోవటం వల్ల సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎంతమంది ఉన్నా కూడా స్టిల్ దేర్ ఇస్ ఏ స్పేస్ టు హెల్ప్ ద పీపుల్. ఇప్పుడు మాకు 1888 ఫర్ తెలుగు అనేది ఒక హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మాకు ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి. అట్లానే ఇతర ఆర్గనైజేషన్స్ కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ సర్వీస్ ప్రోగ్రామ్స్. సో బేసిక్గా మీ క్వశ్చన్కి ఏంటంటే మన వాళ్ళు ఎక్కువైపోయారు, లక్షల్లో ఉన్నారు బాగా.
సో ఆబ్వియస్గా ఒక ఆర్గనైజేషన్ ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా కూడా దేర్ ఇస్ ఎ స్పేస్ టు హెల్ప్. సో ఆ ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్లు వస్తూ ఉన్నాయి. సో మా ఫౌండర్స్ వచ్చి ఎక్కువ మంది డాక్టర్స్. ఇది 2009లో ఫామ్ అయింది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. ఆస్కే డాక్టర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో చాలామంది మాకు సెకండ్ ఒపీనియన్ కోసం కానీ మెడిసిన్స్ కానీ ఇట్లా రకరకాల కాల్స్ వస్తూ ఉంటాయి. మా టీం కూడా అన్ని చోట్ల ఉన్నారు. దేశం మొత్తం అమెరికా వ్యాప్తంగా దాదాపు 25 స్టేట్స్లో మా యాక్టివ్ చాప్టర్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల ఎక్కువ హెల్ప్ చేసే అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. కళలకి కళాకారులకే కాకుండా సేవాభావం ఎక్కువ ఉంటుంది నాట్స్ అని అంటారు. అంటే హెల్ప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కువ సర్వీస్ ఇది ఉంటుంది. అదే ఇప్పుడు ఈ సేమ్ టైము మన సంస్కృతి సంప్రదాయాలు అనేది మొన్న మా కన్వెన్షన్ జరిగింది. ఎవ్రీ 2 years జరిగే కన్వెన్షన్లో ఎక్కువగా మన కళలు, సంస్కృతి సంప్రదాయాలు, మన భోజనాలు వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ అందరూ ఒక చోట ఒక పండుగ వాతావరణంలో చేసే విధంగా మన కల్చర్ని నుంచి డీవియేట్ కాకుండా చేయడానికి మా ఈ కన్వెన్షన్స్ బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్ ప్రాసెస్లో ఎక్కువగా సర్వీస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ, అనుకోని అన్ఫార్చునేట్ ఎవరైనా చనిపోతే వాళ్ళని ఇండియాకి పంపించడానికి మేము హెల్ప్ చేయటం కానీ, ఇట్లా రకరకాల కాజులు, డొమెస్టిక్ వైలెన్స్, స్టూడెంట్స్కి అనేక ప్రాబ్లమ్స్తో ఎప్పుడు కూడా మా హెల్ప్ లైన్ టీమ్ ఈజ్ బిజీ. సేమ్ టైమ్ ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన అందరినీ ఎంగేజ్ చేయడం కోసం అన్ని చాప్టర్స్లో కూడా డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇట్లా అన్ని చాప్టర్స్ వాళ్ళ చాప్టర్ కోఆర్డినేటర్స్ అక్కడ లోకల్ చాప్టర్ ఎప్పుడు కూడా సంథింగ్ టు డూ ద సొసైటీ అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇన్ని అసోసియేషన్లు అవసరమా, ఇన్ని సొసైటీలు అవసరమా అని ఒక పాయింట్ రైజ్ అవుతుంటుంది కదా. అంటే అందరూ ఒకటేగా ఉండొచ్చు కదా అని ఒక రీజన్ కూడా చెప్తుంటారు కదా. తప్పకుండా ఇక్కడ ఎవరికి అసలు కాంపిటీషన్ కానే కాదండి. మీ ఆల్ వర్క్ యాజ్ ఎ ఇన్ ఫ్రెండ్లీ. ఇప్పుడు వేరే అన్ని ఆర్గనైజేషన్లో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వాళ్ళ ఏదైనా కానీ ఒక ఈవెంట్ చేస్తే మేము వెళ్తాము, మేము చేసిన దానికి వాళ్ళు వస్తారు. ఇట్స్ ఆల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, కాంపిటీషన్ అయితే కాదు. హెల్దీ ఎన్విరాన్మెంట్, వెరీ హెల్దీ ఎన్విరాన్మెంట్. సో ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ టుగెదర్ చేసేవి కూడా ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్తో. సో అట్లా ఏమీ లేదు. బట్ కాకపోతే ఎక్కువ మందికి సర్వీస్ చేసే దీంట్లోనే ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ బట్ కాంపిటీషన్ అయితే కాదు, ఒకటే ఉండాల్సిన ఇది లేదు. ఇందాక నేను చెప్పినట్టు మన లక్షల్లో ఉన్నారు ఎక్కువ మంది. ఇప్పుడు లీడర్షిప్ కూడా ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది లీడర్షిప్. సో వాళ్ళు అక్కడ వేరే ఆర్గనైజేషన్లో కూడా ఉంటాయి. వీళ్ళందరికీ ఒక లీడర్షిప్ రోల్స్ రావటం కానీ, ఆ రోల్స్కి ఇచ్చిన విధంగా వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు చేయటం కానీ కార్యక్రమాలు, వీటన్నిటికీ ఆర్గనైజేషన్ ఉండటం వల్ల నష్టమే తెలియదు. అందరూ కూడా ఫస్ట్ అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి చూస్తారు. సో వాళ్ళ జాబులు కానీ బిజినెస్ కానీ ఒకసారి అయిన తర్వాత గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగానే అందరూ తిరిగి కొంత టైము, మనీ తిరిగి సొసైటీకి ఇద్దామనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళందరూ కూడా అదే మోటోతో ఉంటారు. అట్లానే ముందుకెళ్తున్నాయి. అయితే మీరు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు కదా. మీ కష్టం అంటే ఏంటి, మీరు ఎలా దీనికి, నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా కష్టపడి సాయశక్తులు దీనికి పెట్టారన్నట్టు. అంటే ఒక అధ్యక్షుడి పదవి అంటే చాలా గౌరవం. ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మందడి శ్రీహరి అంటే ఆ పేరు వినిపించింది అంటే వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మీరు ఎలా కష్టపడ్డారు ఈసారి జరగడానికి? సో మా నాట్స్లో వచ్చేసరికి ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక రకమైన స్ట్రక్చర్ ఉంటుంది. మాకు ఈ కన్వెన్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మాకు ఎవ్రీ 2 yearsకి లెట్సే ఈ ఇయర్ మొన్న టాంపా జూలై 4, 5, 6 తారీఖుల్లో కన్వెన్షన్ జరిగింది 2025ది. మాది 2027 కన్వెన్షన్ని ఈ మొన్న జరిగిన దాంట్లో అనౌన్స్ చేస్తాము. సో అది డాలస్లో. దానికి కన్వీనర్ వచ్చి కిషోర్ కంచర్ల గారు. ఓకే. కిషోర్ కంచర్ల గారు అధ్యక్షతన తన ఆధ్వర్యంలో జరగబోతుంది. సో బేసిక్గా ఆ కన్వెన్షన్కి ఒక కీ పర్సన్ని, ఆ రోల్ ఈజ్ కాల్డ్ కన్వీనర్. సో మొన్న జరిగిన కన్వెన్షన్కి శ్రీనివాస్ గుత్తికొండ గారు మా పాస్ట్ చైర్మన్, అట్లానే మొన్న 8th అమెరికా తెలుగు సంబరాలకి కన్వీనరు. సో ఆయన మెయిన్ కీ అధ్యక్షతలో, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక సపోర్టింగ్గా ఉంటారు. అక్కడ ఆ టౌను నాట్స్ టీంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని చాప్టర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన సహకరిస్తారు. ఒక ఫండ్ రైజింగ్ కానీ,
అట్లాగనే ప్రోగ్రామ్స్లో హెల్పింగ్ కానీ ఇక రకరకాలుగా అన్నిటిలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న నాట్స్ లీడర్షిప్ హెల్ప్ చేస్తుంది, అట్లాగనే నాట్స్ మెంబర్స్ అందరూ హెల్ప్ చేస్తారు, అట్లాగనే జనరస్ డోనర్స్, ఇట్లా మా కన్వెన్షన్ జరుగుతుంది. సో కన్వీనర్ వచ్చి కీ రోలు, ఆ తర్వాత మిగిలిన టీం అందరూ కూడా హెల్ప్ చేస్తారు. యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఫ్రమ్ న్యూజెర్సీ, ఐఎమ్ ఫ్రమ్ న్యూజెర్సీ, నేను న్యూజెర్సీలో ఉంటాను. సో ఆ కన్వెన్షన్ ఫండ్ రైజింగ్లో ఐ డిడ్ ఏ వెరీ కీ రోల్. అట్లాగనే ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ అప్పుడు కూడా ఐ డిడ్ మై కాంట్రిబ్యూషన్. సో ఆ విధంగా ప్రోగ్రామ్ హోల్ సక్సెస్లో యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఐ డిడ్ మై రోల్. అయితే ఇప్పుడు అంటే చాలామందికి ఇది ఉన్న డౌటే, అక్కడ మీరు ఇంత కన్వెన్షన్ కానీ ఇంత అసోసియేషన్ కానీ ఇదంతా ఫామ్ చేసి తెలుగు ఈవెంట్స్ అన్ని చేస్తే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా అక్కడ మీరు రిప్రజెంటేషన్ చేస్తుంటారు కదా, అక్కడ గవర్నమెంట్స్ వాళ్ళకి ఈ ఈవెంట్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తాయి? వాళ్ళ పర్మిషన్స్ అవ్వచ్చు, వాళ్ళకి మీకు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్, అమెరికా ఈజ్ ఏ ఇమ్మిగ్రెంట్ కంట్రీ. అంటే మీనింగ్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైట్స్ కానీ బ్లాక్స్ కానీ ఏషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా వేరే దేశం నుంచి వచ్చింది. సో దట్ ఇస్ వే ఇప్పుడు మన దేశంలాగా ఓన్లీ ఎక్కువ ఇండియన్స్ కదా, అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు యూరోప్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ కానీ ఆయనది కూడా జర్మనీ రూట్స్. సో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ రూట్స్. సో అక్కడ సిస్టమ్ కానీ అక్కడ మన పాలసీస్ కానీ గవర్నమెంట్ రూల్స్ కానీ దే ఎంకరేజ్ ఎవ్రీబడి. డిస్క్రిమినేషన్ కానీ అట్లాంటివి కూడా తక్కువే, ఉన్నా కూడా పనిష్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ పరంగా మనం ఒక రూల్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకుంటే ప్రతిదీ కూడా ఈజీగానే ఉంటుందని. స్పెషల్లీ దిస్ ఈజ్ ద ప్రైవేట్ కన్వెన్షన్స్, దీనికి పెద్ద రూల్స్ ఏం అవసరం లేదు. గవర్నమెంట్ లోకల్ పోలీసు దానికి సంబంధించినవి అన్నీ కూడా మనం సపోర్ట్ కావాల్సి అంటే ఈజీగానే అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఎక్కువ ఇది ప్రైవేట్ ఈవెంట్ కాబట్టి గవర్నమెంట్ పరంగా పూర్తి సహాయ సహకారాలు బాగానే ఉంటాయి, అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. అయితే చాలామంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమా రంగాలు కావచ్చు, పలు రంగాల్లో ప్రముఖుల్ని కూడా మీరు అక్కడికి తీసుకెళ్తారు, అక్కడంతా చూసుకుంటారు. అంటే ఇక్కడున్న ఒక ఆడియన్స్ ఇదంతా ఒకటి, అక్కడికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళంతా వస్తుంటే అసలు వాళ్ళ ఆడియన్స్ కానీ వీళ్ళ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? వెరీ ఓవర్వెల్మింగ్ అండి. స్పెషల్లీ మొన్న అయితే ఎప్పుడూ లేని విధంగా ముగ్గురు టాప్ హీరోలు రావడం అంటే జనాలందరూ కూడా అసలు వెరీ గుడ్ ఫీల్ అనమాట. సో ముగ్గురిని కూడా బాలకృష్ణ గారు స్పెషల్గా చెప్పాలంటే 3 days ఉన్నారు ఆయన. 3 days ఫస్ట్ రోజు బ్యాంకెట్ రోజు, ఆ రోజు నుంచి ఉన్నారు. సెకండ్ డే మన శ్రీనివాస్ కళ్యాణం చేసాం అక్కడ, మన తిరుపతి శ్రీనివాస్ కళ్యాణం. దానికి ఆయన లైట్నింగ్ ల్యాంప్ చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటే ఈ స్టేడ్ టిల్ మన కళ్యాణం అయిపోయే వరకు 3 hours కూర్చున్నారు. సో ఆ తర్వాత ఫైనల్ డే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది బాలకృష్ణ గారికి. సో 3 days దాదాపు 10 గంటల టైము మా కన్వెన్షన్ సెంటర్లోనే గడిపారు, స్పెండ్ చేశారు. అట్లానే అల్లు అర్జున్ గారు సెకండ్ డే వచ్చారు, మంచిగా స్టేజ్ ప్రెజెన్స్ కానీ మంచి స్పీచ్ ఇచ్చారు అబౌట్ నాట్స్ గురించి. సో అట్లా వెంకటేష్ గారు 3 days ముందే వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు, లాస్ట్ డే వచ్చారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. శ్రీలీల గారు వచ్చారు, ఇందాక నేను చెప్పటం మర్చిపోయాను. ఇట్లా అనేక మంది రావడం జరిగింది. యాంకర్స్ కూడా అందరూ పాపులర్ యాంకర్స్ అందరూ కూడా వచ్చారు. సో అనేక మంది సెలబ్రిటీస్ వచ్చారు. ఆబ్వియస్గా మాకు ఎవ్రీ 2 yearsకి జరిగే ఈ పండుగ అందరూ మంచి ఇండియా నుంచి గెస్ట్లను పిలిపించి ఒక పండుగ వాతావరణంలో ఇంటరాక్షన్గా కొంతమంది ఇక్కడికి వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఇండియాలో ఇక్కడ మీట్ కావడం కుదరకపోయినా అక్కడ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేయటం. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. తర్వాత ఏంటి సార్ అంటే స్పెషల్లీ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ఫుడ్ ఈజ్ జనరల్గా ఏ కన్వెన్షన్ అయినా సక్సెస్ ఏందని చెప్పడానికి ఏంటంటే ఫుడ్ మంచిగా పెడితే అది ఫస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. సో మాకు ఈసారి ఫుడ్ 10 out of 10 అని చెప్పొచ్చు. అసలు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కూడా జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డిష్ అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి. అట్లా ఏం లేకుండా అందరికీ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేయటం. ఇట్స్ ఎ మెటిక్యులస్ ప్లాన్, ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. ఫుడ్ వీళ్ళు కూడా వెండర్స్ కూడా చాలా బాగా చేసి చాలా మంచి పేరు వచ్చింది. ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా మా సక్సెస్ ఫీడ్బ్యాక్కి కారణాలు. అయితే ఇండియాలో ఏమైనా ఫర్దర్ యాక్టివిటీస్ కానీ ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఇండియాలో? ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ అలా? జన్మభూమి కర్మభూమి అని చెప్తామండి. అక్కడ కర్మభూమి అయితే మేము అక్కడ సెటిల్ అయ్యాం కాబట్టి జన్మభూమికి తిరిగి ఇవ్వాలి అనేది మేము ఎప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎప్పుడు కూడా కొన్ని మెడికల్ క్యాంప్స్ చేయటం కానీ
ఇప్పుడు శ్రీకాకుళం సైడ్ అయితే ఈ ఫ్లోరైడ్ వీళ్ళకి రిలేటెడ్ మన ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, చాలామందికి కుట్టు మిషన్లు కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని కళాకారులకు సంబంధించిన కానీ ఎప్పుడు కూడా డిజైన్ చేసుకొని ముందుకెళ్తానే ఉన్నామండి. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మేము ఈ డిసెంబర్లో మంచి పెద్ద ఒక 1 మంత్ పాటు అందరికీ కూడా అన్ని జిల్లాలను కవర్ చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సో వాళ్ళందరికీ కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసి మా వంతు సర్వీస్ రిలేటెడ్ అందరికీ కూడా ఉపయోగపడేవి చేద్దామని చెప్పేది ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేవలం అంటే ఎంటర్టైన్మెంట్ ఒకటే కాకుండా సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, సర్వీస్ మోటో ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరే దగ్గర మానిటర్ చేస్తారు అంటే అధ్యక్షులు కానీ కన్వీనర్స్ కానీ వీళ్ళంతా? అవును, మెయిన్ వీళ్ళు డిజైన్ చేస్తారు, టీం అందరూ కూడా ఉంటుందండి మాకు. సో ఇప్పుడు దీంట్లో ఈసీలో ఒక 25 పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా రకరకాల ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ రిలేటెడ్. అధ్యక్షుడు, చైర్మన్ అనే కీ రోల్స్ వీళ్ళు ఓవర్సీ చేస్తారు, ఎగ్జిక్యూషన్ చేసేది టీం అందరూ కూడా దే వర్క్ టుగెదర్. సో అందుకే అన్నీ కూడా సక్సెస్ కావడానికి అది సక్సెస్ అవుతున్నాయి అనమాట, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడు మీరు అధ్యక్షుడిగా చేసిన ఈ నాట్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, మంచి ఫీడ్బ్యాక్ కానీ రెస్పాన్స్ కానీ వచ్చింది. ఏంటి భవిష్యత్తులో ఏంటి మీ ప్లానింగ్ ఏంటి అసలు? అంటే అనుకోని ఒక జర్నీ అనుకోవచ్చు. గుంటూరు దగ్గర ఒక ఊరు దగ్గర నుంచి మీరు నాట్స్ అధ్యక్షుడి పదవి అంటే అది నాకు తెలిసి చాలా తక్కువ మందే ఇలా పాసిబిలిటీ అయి ఉంటుంది. ఏంటి మీరు ఫర్దర్గా ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది మీ ఫ్యూచర్? గుడ్ క్వశ్చన్ అండి. సో నా అధ్యక్ష పదవిలో బేసిక్గా మేము ఇప్పుడు 20 to 25 స్టేట్స్లో యాక్టివ్గా ఉన్నామండి. మిగిలిన ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అమెరికాలో అక్కడ అన్ని చోట్ల కూడా నాట్స్ చాప్టర్ని ఏర్పాటు చేద్దాం అనేది ఒకటి. నేను ఒక 4 ప్రణాళికలు, అది ఒకటి ఫస్ట్ది. రెండోది వచ్చేసరికి పీవీఎస్ఏ అని ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఇన్ అమెరికాలో. సో కిడ్స్కి అవార్డు ఇస్తే కాలేజ్ అడ్మిషన్స్ కానీ వీటికి కొంచెం బెటర్గా ఉంటుంది. దానివల్ల 2 థింగ్స్, వాళ్ళు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్ కిడ్స్ కొంత అడాప్ట్ ఏ హైవే అనేది ఒక మంచి ప్రోగ్రామ్, అడాప్ట్ ఏ స్ట్రీట్, అడాప్ట్ ఏ పార్కు, వీటన్నిటికి ఏంటంటే ఆ క్లీనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయటం. అట్లాగనే ఇంకా ఈ డిఫరెంట్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని చేసి సర్వీస్ అవర్స్ చేస్తే వాళ్ళకి ఈ అవార్డుకి ఎలిజిబుల్ అవుతారు. నాట్స్ ఈజ్ ఏ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ టు ఇష్యూ పీవీఎస్సీ అవార్డు. సో దానికి దేశవ్యాప్తంగా అమెరికా వ్యాప్తంగా అన్ని చాప్టర్స్లో కూడా కిడ్స్కి ఆ విధంగా వచ్చే విధంగా ఎక్కువ వర్క్ చేద్దాం అనేది ఒకటి. అట్లాగనే ఈ తెలుగుని సులభతరంగా నేర్చడం కోసం ఒక తెలుగు మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని చెప్పి వర్క్ చేస్తున్నాను. నేను నా టర్మ్లో దాన్ని రిలీజ్ చేద్దామని, సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. అట్లాగనే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి అమెరికాకు వచ్చిన స్టూడెంట్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేద్దాము అనేది దాని మీద వర్క్ చేస్తున్నాను అనమాట. అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో ఇట్లా ఈ నా అధ్యక్ష పదవుల్లో కొంత ఈ ఐడియాస్తో ముందుకెళ్తున్నాను. తిరిగి సమాజానికి, సొసైటీకి ఒక సర్వీస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్తో ముందుకెళ్దామని. సో హోప్ఫుల్లీ ఐల్ కంప్లీట్ ఆల్ దీస్ మై ఐడియాస్. సో మీకు ఒక ప్రణాళిక అయితే ఉంది, ఒక 4 యాక్టివిటీస్ మెయిన్ రోల్స్ అయితే పెట్టుకున్నారు మీరైతే. అవును, సూపర్ సార్. అండ్ మీరు అనుకున్నవన్నీ అలానే చేయాలి, అండ్ మీ టర్మ్స్లో ఇంకా మంచి యాక్టివిటీస్ అవ్వచ్చు. ఇలానే మీరు నాట్స్లో కొనసాగుతూ మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలి. అండ్ మంచి ఫీడ్బ్యాక్ మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఒక మంచి ప్రతిష్టాత్మకంగా చేసిన ఈవెంట్ అంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే అవి జరుగుతాయి. ఎందుకంటే మనకి చూడటానికి బాగానే ఉంటాయి కానీ వెనకపడిన స్ట్రగుల్, కష్టం ఇవన్నీ చాలా మంది తక్కువ మందికే తెలుస్తుంది. సో మీ కష్టం ఇవన్నీ ఆడియన్స్కి తెలియాలని చెప్పి మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీహరి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంట్రీ. థ్యాంక్ యూ టు తెలుగు వన్ ప్రేక్షకులు.